హైదరాబాద్ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ మైనార్టీ కీలక నేతకు బీజేపీ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాత బస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మజ్లిస్ పట్ల హస్తం పార్టీ వైఖరితో ఓ కీలక నేత అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలతో ధిక్కార స్వరమైతే వినిపించారు. ఇదే అదునుగా కాషాయ దళమైతే ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, హైదరాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై బీజేపీ ఒక ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కానివచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ అయితే ఒక వ్యూహాన్ని అయితే రచిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఇతర పార్టీల్లోంచి నాయకులను చేర్చుకొని వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం గత 4 దశాబ్దాలుగా కూడా ఎంఐఎం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉంది. ఓవైసీ కుటుంబం ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇటు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు అటు జాతీయ స్థాయిలో కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక కీలక నేత గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ వస్తూ ఉంది. ఎంఐఎం పార్టీని దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరైతే కీలక నేత ఉన్నారో ఆయనకు ఈ ఎంఐఎం పార్టీ నేతల వల్లే తను ఓడిపోయాడని చెప్పేసి కూడా గతం నుంచి భావిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు ఆయన మొత్తానికైతే కొంచెం అలక వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనకు కాంగ్రెస్ పార్టీపై ఒక ధిక్కార స్వరం కూడా వినిపించారు. ఇటీవల జిల్లా మంత్రి గాంధీ భవన్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన ధిక్కార స్వరాన్ని కూడా వినిపించడం జరిగింది. గతంలో ఎంఐఎంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బోగస్ ఓట్లపై ప్రధానంగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బోగస్ ఓట్లను దాదాపు చాలా వరకు కూడా బోగస్ ఓట్లను ఆయన తీపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అట్లాంటి కీలక నేతకు బీజేపీ అయితే ఇప్పటికి గాలం వేసిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. బీజేపీ దాన్ని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ నేతను ఖచ్చితంగా బీజేపీలోకి తీసుకురావడం వల్ల హైదరాబాద్లో బీజేపీ గెలుపు సుగమమవుతుంది, గెలుపుకు మార్గం సుగమవుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ నేత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం అయితే అసంతృప్తితో ఉన్నారు. ఆయన బుజ్జగిద్దేందుకు ఇప్పటికే పార్టీలోని పెద్దలు కూడా రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆయన ఇంకా అలక వహిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్తారా అని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. మాధురి, అయితే రాజు, అటు కాంగ్రెస్ మైనార్టీ కీలక నేతకు బీజేపీ గాలం వేస్తుందని చెప్తున్నారు. మరి ఆ కాంగ్రెస్ మైనార్టీ కీలక నేత ఎవరు, ఏంటి, ఏమైనా తెలుస్తుందంటారా మనకి? ఇప్పటివరకైతే ఆయన పేరైతే ఇంకా బయటికి రాలేదు. అయితే ముఖ్యంగా చెప్తా ఉన్నారు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు బోగస్ ఓట్లపై ప్రధానంగా ఆయన దృష్టి సారించారు. ఎంఐఎం గత కొన్ని సంవత్సరాలుగా కూడా బోగస్ ఓట్లతోనే గెలుస్తుంది అని చెప్పేసి కూడా తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తి అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన స్వల్ప ఓట్ల తేడాతో పలుమార్లు ఓల్డ్ సిటీలో ఓడిపోతా వస్తూ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకున్నప్పటికీ కూడా ఈసారి కూడా ఆయనకు ఓటమే ఎదురు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించడం జరిగింది. అయితే హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీపై అలక వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన అలక వహించడాన్ని చూసినటువంటి బీజేపీ పార్టీ ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి ఇప్పటికే ఆయనతో చర్చలకు జరపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. అయితే ఆయన బీజేపీలో చేరుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అనేది మాత్రం ఇంకా మనకైతే తెలియాల్సి ఉంది. మాధురి, సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు? ఇన్ కేసు ఆ నేత బీజేపీలో చేరే అవకాశం ఉంటే ఎటువంటి ప్రయత్నాలు అయితే చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అని అనుకోవచ్చు అంటారు, జాయిన్ కాకుండా ఉండడానికి? రాజు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ బుజ్జగింపుల పర్వాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎవరిని కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూస్తూ ఉంది. ఇతర పార్టీ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇతర నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. అయితే ఆ నేతకు అంటే వచ్చే భవిష్యత్తులో ఇతర ఏదైతే పదవులు కానివచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే బుజ్జగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ కీలక నేత ఇప్పటివరకు కూడా ఇంకా కూడా తాను అలకతోటే ఉన్నాడని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే
బయటికి మాత్రం పార్టీ సూచించినటువంటి అభ్యర్థికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ ఆయన మాత్రం ఆ లోపల మదన పడతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీని వీడితే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది. బీజేపీ సునాయాసంగా ఈ యొక్క స్థానాన్ని గెలుచుకోవడానికి ఆ వ్యక్తి దోహదపడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు బీజేపీ అయితే లెక్కలు వేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.